వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సెటైర్లు వేశారు. దేశంలో కేసీఆర్ను గుర్తుపట్టేందుకు ఆయన మహనీయుడు కాదన్నారు. తెలంగాణలో తప్ప ఎక్కడ ఆయన్ని ఐడెంటిటీ చేయరని తెలిపారు. గతం మాదిరిగానే ఆయన కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ లో ఉండలేక రేవంత్ రెడ్డిపై నమ్మకంతో 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరానన్న ఆయన రాజ్యం గురించి కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అటు ఆగస్టు 15 లోపల రైతులకు రుణమాఫీ అవుతుందని, హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్నారు ఆది శ్రీనివాస్. బారాసగా మారిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నటువంటి మీరు ఊరికే కహానీలు, కథలు, కవితలు చెబుతూ ఇంకా ఊహాలోకంలో తేలాడడం అనేది చూస్తుంటే అధికారం మీద వాళ్ళకి యావ ఎంతుందో అర్థమవుతుంది. దీనివల్ల చెప్పిన మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, రైతులకు ఒకవేళ మంచి చేసిన వాడివి అయితే ఎందుకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టిన ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నా. రైతు బంధు పేరిట 10 సంవత్సరాల్లో సుమారు 24,000 కోట్ల రూపాయలను కొండలకు, గుట్టలకు, కోనలకు, వాగులకు, వంకలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, దారులలో పోయినటువంటి వాడికి ఇచ్చిన చరిత్ర మీదే చెప్తున్నాం.